క్రీస్తు వారి దీవెనకరమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మనం సర్వసాధారణంగా కీర్తన గ్రంథం 144లో ఒక వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాం. చాలామంది హెచ్కేల్ గ్రంథం 26వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. కానీ దానికి ఈ ఫంక్షన్కి ఎటువంటి సంబంధం లేదు. అయితే వాక్యములో ఉన్నటువంటి విధానము, కాన్సెప్ట్ ఏముందో, అక్కడ సబ్జెక్ట్ ఏముందో దాన్ని బట్టే మనం ముందుకు చెప్పాలి. కానీ కలిపి చేరపడం కానీ ఉన్నవి లేనట్టు కానీ చెప్పడానికి కుదరదు. కాబట్టి మనం ఎక్కువ శాతం తీసుకునే అంశంలో నుండి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పోయినసారి మరి షారోన్ రోజా మెచ్యూర్ ఫంక్షన్లో కొన్ని విషయాలు, కొంత యవ్వన బిడ్డలు చేసినటువంటి క్రమాలు, వారి జీవితాల్లో దేవుని ఎరిగిన సందర్భాలు, వారి జీవితాల్లో దేవునికి మహిమకరంగా బ్రతికిన సందర్భాలు చూపించి కొంచెం బిడ్డలను బలపరిచి ఉన్నాం. ఈరోజు మరిన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథాల్లో 144వ కీర్తనలో నుంచి దావీదు ఈ పాట పాడుతూ యవన బిడ్డల కొరకు ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఏంటి ఆ విషయం అంటే 144వ అధ్యాయంలో నుండి 12 వచనం, మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని చెప్పాడు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు అని చెప్పారు. చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు సహజంగా నిలబడిన పాస్టర్ గారు ఏం చెప్తారంటే, కష్టమైన అమ్మాయిని చూసి నువ్వు అలాగ ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు అలాగ ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలని తన గురించే అన్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ దైవజనుడు ఎప్పుడు వాక్యం చెప్పినా కానీ అది పెండాలంలో ఉన్నటువంటి చిన్నలకు, అలంకరింపబడిన చిన్నదానికి, అలాగే పెండాలంలో ఉన్నటువంటి యవనస్తులకు, యవనరాండ్రకు కూడా వర్తించాలి. అలా ఉంటేనే వారు రాబోతున్న దినాల్లో దేవుని పిల్లలుగా ఉండటానికి చాలా శాతం అవకాశం ఉంటుంది. అంతేగాని ఆ అమ్మాయినే టార్గెట్ చేసినట్టు ఆ అమ్మాయి ఇంకా చూసి నువ్వు అలా ఉండాలి ఉంటావు చెప్పడం మంచిది కాదు. పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి ఇక్కడ 2 సందర్భాలు మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథంలో 144లో 12 చదువుతుంటే ఇప్పుడు అక్కడ ఎదిగిన స్థితి మనకు కనిపిస్తుంది. ఎదిగిన స్థితి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మనం గ్రంథాలు మనం తరచుగా చదువుతున్న సందర్భాల్లో ఒక సంఘానికి వెళుతున్నటువంటి ఒక వ్యక్తి తన బాధ్యతలో, విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంలో ఉన్న ప్రతి వ్యక్తి వాక్యానుసారంగా విశ్వాసములోను, ప్రార్థనలోను, క్రియల్లోనూ, ఉపవాసములోను, దేవుని యందు భయములోను ఎదగాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ 4 విషయాల్లో కూడా చిన్నలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా ఎదగాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దీన్ని ఎలా పెట్టి దీంట్లో 4 అంశాలు చెప్పే ముందుగా యవ్వన స్థితి గురించి ఒక 2 మాటలు చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. 11వ అధ్యాయం 9వ వచనంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తూ ఉంటాడు, యవనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పునను, నీ దృష్టి ఎంత ఇష్టము చెప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చుననే జ్ఞాపకము ఉంచుకొనము. ఇక్కడ ఒకటే మాట, యవ్వనుడా అని రాశాడు. అంటే ఓన్లీ యవ్వనుడా మగపిల్లలకైనా, ఆడపిల్లకి లేదా అంటే ఇది కామన్ వాడు, ఇద్దరికి కూడా సంబంధించిందే. యవ్వనస్తులు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, యవ్వన స్థితిలో ఎదిగినటువంటి అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఇద్దరికీ సంబంధించిన మాట. కామన్ సెంటెన్స్ ఏంటంటే, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించండి, మీ దృష్టి ఏది ఆకర్షిస్తే అది చేయండి. కానీ మీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనకు, మీ దృష్టిలో కనిపించి
అది మిమ్మల్ని ఆకర్షించగా చేసిన ప్రతి పనికి మీరు ఒక విషయానికి వెళుతున్నారు, ఒక స్థితికి వెళుతున్నారు అని చెప్తూ దేవుడు మిమ్మలను తీర్పులోనికి తీసుకెళ్ళబోతున్నాడు. కాబట్టి ఈ యవ్వన స్థితిలో తీర్పు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండి మీ ఇష్టం వచ్చినట్టు చేయకుండా మీరు దేని చేతనైతే ఆకర్షింపబడతారో ఆ ఆకర్షణకు గురి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మహాజ్ఞాని చెప్తా ఉన్నాడు. దీని గురించి పౌలు తిమోతితో మాట్లాడుతూ ఇంకో మాట చెప్పాడు. చూడండి, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు కనుక మనం చదివితే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపబడనీయకము. యవ్వనాన్ని బట్టి ఎవడు కూడా నిన్ను వచ్చి వీడు ఇలా చేసాడేంటి, ఈ అమ్మాయి ఎలా చేసిందేంటి, ఇలా ఎదిగిందేంటి, తల్లిదండ్రులకు ఎలా చెడ్డపేరు తీసుకొచ్చిందేంటి, సంఘానికి చెడ్డపేరు తీసుకొచ్చిందేంటి, లేకపోతే అలాగైందేంటి, ఇలాగైందేంటి, ఇలాగెళ్ళిపోయిందేంటి, అలాగెళ్ళిపోయాడేంటి అన్న సందర్భాలు ఎవరి చేత అనిపించుకోవడానికి వీలు లేకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తాడు. ఇంకో మాట చదువుతారు 2వ పత్రికలో, తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, యవనుడా నీ యవనేచ్ఛల నుండి దూరముగా. యవనుడా, ఓ చిన్నదానా, ఓ చిన్నవాడా, నువ్వు ఎదుగుతున్న స్థితిలో ఉన్నావు, నీకు చాలా ఆశలు కలుగుతూ ఉంటాయి, నీ దృష్టిలో చాలా కోరికలు ఉంటూ ఉంటాయి, నీ దేహంలో అనేకమైనటువంటి తలంపులు, నీ దేహంలో అనేక కోరికలు పడుతూ ఉంటాయి. వీటన్నిటి చెప్పున నీవు ప్రవర్తిస్తే జ్ఞాని చెప్పినట్లుగా తీర్పులోకి వెళ్తావు. కాబట్టి పౌలు తిమోతికి చెప్తున్న మాట ప్రకారము యవ్వనేచ్ఛలకు దూరముగా పారిపోవాలి. ఎక్కడ పారిపోతావు, ఎలా పారిపోతావు అంటే చాలాసార్లు మనం చెప్తాం, యోసేపు పారిపోయినట్లుగా మన బైబిల్లో చూస్తాం. యోసేపు పోతిఫర్ భార్య యోసేపు మీద యవ్వన స్థితిలో అందగాడైనటువంటి యోసేపు మీద కన్నేసినప్పుడు, నాతో శయనించమని అతన్ని చెంగు పట్టుకున్నప్పుడు ఆయన ఆ వస్త్రం విడిచి పారిపోయాడు. అక్కడ దాకా కూడా తెచ్చుకుంటాం ఎందుకు, అంతవరకు కాదు పారిపోమంటే, అక్కడ దాకా వచ్చాక చూద్దాం పాస్టర్ గారు అంటే కుదరదు. పారిపోవుట అంటే అర్థం ఏంటంటే, ఆ తలంపు నీ హృదయంలో పుట్టకముందే, అటువంటి తలంపు నీ మనసులో పుట్టకముందే, అటువంటి యోచన నీకు రాకముందే, అక్కడి నుంచి ఆ యోచన నుంచి ఆ తలంపుల నుంచి నీవు బయటికి రావాలి. ఎక్కడ రావాలంట అంటే ఆ థాట్ నీకు పుడుతున్న సందర్భాల్లో వెంటనే నీవు ఆ తలంపుల్లో నుంచి బయటకు వచ్చే పని చేయాలి. అందుకనే బైబిల్ ఒక మాట చెప్తుంది, యెషయా గ్రంథంలో 49:16 చూడము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకో మాట చూద్దాం, 40:30 యెషయా గ్రంథం 40:30 వచనంలో. ఇక్కడేమో ఈ యవ్వన స్థితిలో దేవుడు వారిని చెక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 40:30 వచనంలో, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా చేత ఎదురు చూచివారు నూతన బలము పొందుదురు. 2 విషయాలు, ఒకటి దేవుడు మానవులను దేవుని పిల్లలుగా చెక్కుతూ ఉన్నాడు, రెండవది ఈ చెక్కే సందర్భంలో దేవునికి అనుకూలంగా, అనున్యంగా, వినయముగా, విధేయతగా మనం బ్రతికితే తొట్టిల్లుపాటు అనే సందర్భమే రాదు. దేవుని వాక్యం ప్రకారముగా, దైవజనుడు చెప్తున్న మాట ప్రకారముగా, ప్రార్థనలోను, భక్తిలోను, విశ్వాసంలోను ఈ యవ్వన స్థితిలో ఉన్నటువంటి పిల్లలు చెక్కబడితే వారు వారి యొక్క యవ్వన స్థితిలో తొట్టిల్లుపాటు అనే దానికి అవకాశమే లేదు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. అంచేతనే యవ్వన స్థితిలో తొట్టిల్లుబాటు సహజంగా వస్తుంది. ఆ సహజమైన తొట్టిల్లుబాటుకి లేకపోతే యవ్వన స్థితిలో వచ్చిన ఆకర్షణకు యవ్వన బిడ్డలు గురి కాకుండా ఉండాలి అంటే ప్రతిసారికి
వీళ్ళు వాక్యం దగ్గరికి రావలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాక్యముతో ఎక్కువ అనుబంధాన్ని కలిగిన వారై ఉండవలసిన వారై ఉన్నారు. వాక్యమనే క్రీస్తునకు సహవాసములో బంధాన్ని ఏర్పరచుకునే స్థితిలో ఉండాలి. లోక సంబంధమైన స్నేహితులు కాదు, కానీ పరసంబంధమైనటువంటి స్నేహితుడిగా పిలువబడుతున్నటువంటి యేసు ప్రభు వారిని నీ స్నేహితుడిగా నీవు అంగీకరించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎదిగిన స్థితిలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. 144:12 ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన స్థితిలో 4 ప్రాముఖ్యమైన అంశాలు మనం గమనించవలసిన వారమై ఉన్నాం. చిన్నప్పుడు బలహీనలుగా ఉంటారు, తల్లిదండ్రులు చేయబట్టి నడిపిస్తారు. కొంచెం ఎదిగిన తర్వాత ఇంకాస్త ఏదో ఒకటి ఇస్తాం, దాన్ని పట్టుకుని నడుస్తూ ఉంటారు. ఇంకాస్త ఎదిగిన తర్వాత అలా ప్రతి స్థితి ఎదుగుతూ ఉంటారు. ఒక యవ్వన స్థితి, టీనేజ్ అంటూ వచ్చిన తర్వాత వారు యవ్వన బలము చేత నిండి ఉంటారని బైబిల్ చెప్తుంది. అంటే యవ్వనస్తులందరూ కూడా ఏ బలంతో ఉంటారంటే, వాక్యం ప్రకారం యవ్వన బలము చేత నింపబడి ఉంటారు. ఈ ఎదిగిన స్థితిలో మొదటి స్థానం ఏంటంటే బలము, యవ్వన బలము. యవ్వన స్థితిలో స్త్రీలు కానీ పురుషులు కానీ యవ్వన బలాన్ని బట్టి ఉప్పొంగిపోకుండా, యవ్వన స్థితిని బట్టి రెచ్చిపోకుండా, యవ్వన స్థితిలో కలుగుతున్నటువంటి ఆశలు బట్టి పోరాటం చేయకుండా, ప్రేమల్లో పడిపోకుండా ఈ యవ్వన బలాన్ని దేవుని కోసం అప్పగించుకునే స్థితికి రావాలి. దేవుని స్తోత్రం. అందుకనే కీర్తన గ్రంథం 127లో చెప్తాడు. చూద్దాం 127 కీర్తన, 127 కీర్తన 4వ వచనం చదవమా. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలని ప్రభు చెప్తాడు. దేవుని స్తోత్రం కలాగ. యవ్వన స్థితిలో బలం కలిగి ఉండాలి. ఈ బలాన్ని అన్యదా పోగొట్టుకోకూడదు. యవ్వన పురుషులు యవ్వన కాలంలో యవ్వనేచ్ఛల ద్వారా ఈ బలాన్ని పోగొట్టుకోకూడదు. అలాగే స్త్రీలు యవ్వన బిడ్డలు యవ్వనేచ్ఛల్లో కలుగుతున్నటువంటి దీన్ని బట్టి మీ బలాన్ని మీరు పోగొట్టుకోకూడదు. ఈ బలాన్ని దేవునికి అప్పగించుకునే స్థితిలో ఉండాలి. ఈ బలాన్ని దేవుని దగ్గర ఉపయోగించేవారుగా ఉండాలి. ఈ బలం కలిగిన మీరు దేవుని పనిముట్లుగా వాడబడడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి మీరు యవ్వన కాలం ముందు నీ బలముతో ఉన్నటువంటి మీ స్థితిని దేవునికి సమర్పించుకునే స్థితిలోకి రావాలి. అంటే అర్థం ఏంటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో రక్షించబడి బాప్తిస్మము తీసుకున్న అనుభవంలోనికి మీరు రావాలి. ఆ రక్షణ అనేది మనకు మహా అద్భుతమైన బలం. అందుకనే కొరింథీ పత్రిక చెప్తాడు, నశించుచున్న వారికి ఈ వార్త వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా? ఉన్నవారందరికీ క్రీస్తునామములో వందనాలు. హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఒకటి, ఎదిగిన స్థితి దేని చూపిస్తుందంటే బలమును చూపిస్తూ ఉంది. ఎవరి యందు బలము? దేవుని యందు బలము. దేవుని యందు బలము మన పిల్లలకు ఎలా వస్తుంది అంటే, వారు వాక్యములు ఎదిగినప్పుడు, వారి యొక్క స్థితి దేవుల్లో కలిసి సహవాసం చేసినప్పుడు, దేవుల్లో రక్షించబడినప్పుడు వారికి రక్షణ అనే బలము వస్తుంది. అది మొదటి బలం. రెండవది కనుక మనం చూస్తే, ఎదిగినటువంటి వేళ్ళు, బలాన్ని కలిగిన వేళ్ళు ఫలించే స్థితిలో ఉండాలి. ఒకటి బలము, రెండవది ఫలించాలి. ఏ విషయంలో మన యవ్వనస్తులు ఫలించాలి అంటే బైబిల్ చెప్తుంది. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చక్కగా చదువుదాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. ఏ విషయంలో మన యవ్వన బిడ్డలు ఫలించాలి? చదవన్నారా? విత్తువానికి విత్తనమును, తినువానికి ఆహారమును దయచేయగలిగిన దేవుడు విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్య భాగ్యము కలవారగునట్లు మీ నీతి ఫలముల విషయములలో వృద్ధి పొందాలి. మీ నీతి ఫలముల విషయములలో వృద్ధి పొందాలి. రక్షించబడటం మాత్రమే సరిపోదు. యవనస్తురాలా, రక్షించబడిన నీవు నీ సెల్ ఫోన్లో లేకపోతే నీ స్టేటస్లో నీ ప్రవర్తనలో అన్ని విషయాల్లో ఎవరిని చూపించాలి? యేసయ్యని చూపించాలి. యేసే కనిపించాలి.
నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ చేష్టల్లో, ప్రతి విషయంలో, నీ నడకలో, నీ పడకలో, ప్రతి విషయంలో నీ నీతి ఫలములు సంఘానికి కనిపించాలి, ప్రజలకు కనిపించాలి, నీ తల్లిదండ్రులకు కనిపించాలి, నీ దైవజనునికి కనిపించాలి, నీ తోటి వారికి కనిపించాలి. ఆ విధంగా కనిపించటే నీతి ఫలము. ఏ ఫలం అంట? గలతీ పత్రిక 5లో ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుని 15 నుంచి ఆత్మీయ ఫలాలు ఉంటాయి. ఆత్మీయ ఫలాలు కలిగి ఉండాలి. తర్వాత మూడోది కనుక మనం చూస్తే, ఈ ఎదిగిన మొక్కల విషయంలో ఒక మొక్క ఎదిగి వృక్షమైనప్పుడు అది అనేక పక్షులకు, అనేక జీవరాశులకు ఆశ్రయం కల్పిస్తూ ఉంది, లేకపోతే ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని కనుక మనం చూస్తే, మన పిల్లలు ఎదిగినప్పుడు మొదటిగా రక్షించబడతారు, బలం కలిగి ఉంటారు. రెండవదిగా వారు ఫలించగలిగి ఉంటారు, అంటే నీతి క్రియలు చేస్తూ ఉంటారు. మూడవది అనేకులకు ఆతిథ్యం ఇచ్చే స్థితిలో ఉండాలి, లేక వారి యొక్క స్థితిలో అనేకులకు ఆశ్రయం కల్పించేవారుగా ఉండాలి. ఒక వ్యక్తికి ఆశ్రయం కల్పించాలంటే ఈ మొక్క ఎంత బలంగా ఉండాలి. అందుకనే చిన్నపిల్లల దగ్గర నుంచి చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టాలి, బాగా చదవాలి. ప్రతిసారికి అస్తమానం 24 గంటలు సినిమాలు, టీవీలు, సెల్ ఫోన్లు ఇదే కాదు. ప్రతి వ్యక్తి చిన్నప్పటి నుంచే ఎవడైతే చదువు మీద బాగా శ్రద్ధ పెడతాడో వాడు మంచి స్థితికి వెళ్తాడు, మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు, వాడు వెనకాలన్న కుటుంబాన్ని అంతటిని వాడు పోషిస్తాడు. ఎవడైతే చిన్నప్పటి నుంచి చెడ్డగా తిరుగుతూ ఉంటాడో, చదువుల మీద దృష్టి పెట్టకుండా ఉంటాడో, వాడు తప్పకుండా జీరో అయిపోతాడు. కాబట్టి పిల్లలు జీరో అయ్యే స్థితికి ఉండకూడదు. మీరు బాగా చదువుకోవాలి. మీ చదువు మీ ఇంటికి దీపం లాంటిది. తప్పకుండా మీరు ఎంత బాగా కష్టపడి చదువుతారో అంత దీవులు దేవుడు మీకు అందిస్తాడు. దేవునికి స్తోత్రం కలక. అప్పుడు మీరు అనేకులకు ఆశ్రయం కల్పించేవారుగా ఉంటారు, అనేక మందికి దానం చేసేవారుగా ఉంటారు, అనేక ధర్మాలు చేసేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగాక. తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఆ విషయాలు మనం చూపిస్తూ పౌలు అంటాడు. చూద్దాం, చూడండి. 6వ అధ్యాయము 19వ వచనంలో, వాస్తవమైన జీవమును సంపాదించుకో నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు, మేలు చేయవారును సత్క్రియలను ధనము గల వారుగాను ఔదార్యము గల వారుగాను తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారుగా ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. వారి కష్టార్జితాల్లో అనేకులు ఆశ్రయం పొందాలి, ఆతిథ్యం పొందాలి, వారి ద్వారా అనేకులు బ్రతకాలి. అంటే అన్ని విషయాలు వీళ్ళు ఎలా ఉండాలంటే ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆశ్రయం కల్పించడం అంటే అర్థం ఏంటంటే, ఆతిథ్యం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. అరే అమ్మాయి చూడు ఎంత బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం సంపాదించింది, ఆమె వల్ల ఆ కుటుంబానికి ఎంత మంచి పేరు వచ్చింది, ఆమె వల్ల ఆ సంఘానికి ఎంత మంచి పేరు వచ్చింది, ఆమె ఎంతమందికి దాన ధర్మాలు చేస్తుంది, ఎంతమందికి ఇస్తుంది, ఎంతమందిని పోషిస్తుంది, అబ్బాయి ఎంత మంచి పేరండి. ఒక మాదిరిగా ఉండాలి, ఒక ఆదర్శముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత 4వ విషయంగా మనం చూస్తే, ఒక ఎదిగినటువంటి బలమైనటువంటి వృక్షంగా పెరిగినప్పుడు దాన్ని మన ఇష్టానుసారంగా కట్ చేసి దాన్ని అనేక రకాలైనటువంటి పరికరాలుగా వాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలాగ. లేత మొక్క దేనికి పనిచేస్తుంది? దేనికి పనికిరాదు. అది బాగా ఎదిగినప్పుడు, అది బాగా ముదిరినప్పుడు, మంచి స్థితిలోకి వచ్చినప్పుడు దాన్ని కట్ చేస్తే దాని మ్రాన్ నుండి గుమ్మాలు తయారు చేయొచ్చు, కుర్చీలు తయారు చేయొచ్చు, ఫర్నిచర్ తయారు చేయొచ్చు, ఎలాగైనా తయారు చేసుకోవచ్చు, ఏదైనా తయారు చేసుకోవచ్చు. దీని విషయంలో మనం బాగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథాలు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, ఎవడైనా వీటిలో చేరక వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రయై తన యజమానుడు వాడుకోవడానికి అర్హత కలిగినటువంటి పాత్రగా, యోగ్యమైన పనిముట్టుగా చేయబడ్డానికి మనము ఎదిగినటువంటి వృక్షాల వలె ఉండాలి. దేవుని స్తోత్రం కలాగ. యజమానుడు ఎప్పుడు చూసినా కానీ ఇది నాకు ఇన్ని రకాలుగా దీన్ని మనం యూజ్ చేయొచ్చు అన్న ఆలోచనతో ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఏ రకంగా నువ్వు వాడబడాలో, ఏ రకంగా నువ్వు ఆయన పాత్రగా చేయాలనుకుంటున్నాడో ఆ పాత్రగా సిద్ధపరచాలంటే అందుకు రెడీగా నువ్వు ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి.
ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా, 4 విషయాల్లో మనము మన యవ్వనస్తులను సిద్ధపరచాలి. 1, బలము కలిగిన వారుగా. 2, ఫలించేవారుగా. 3, ఆశ్రయం కల్పించేవారుగా. 4, దేవుని పనిముట్లుగా, పరికరాలుగా వాడబడేదిగా. దేవునికి స్తోత్రం కలగా. అంటే ఒక ఆయన అంటాడు, ఎదిగిన కొద్దీ ఒదగమని అంట. ఏంట పాట అది? మౌనంగానే చెప్తుంది మొక్క నిన్ను. ఏంటమ్మదా? మౌనంగానే ఎదగమని మొక్క. అంటే ఎదిగే కొద్దీ మనం ఏం చేయాలంట? ఒదగాలి. ఒదగాలంటే అర్థం ఏంటంటే దయ మనకు ఉండాలి. మనుషుల దయ ఉండాలి, పెద్దల దయ ఉండాలి, సంఘం దయ ఉండాలి, దేవుని దయ కూడా మనకి ఉండాలి. ఆ దిశలో 2 మాటలు చూపిస్తాను, చూడండి, ముగించేసుకుందాం. పెద్దలు కంగారు పడకుండా, ఇంకొక 2 నిమిషాల టైం ఉంది. 12 గంటలకు మీ బాల మీకు ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో ఇంకొక 2 నిమిషాల టైం ఉంది, తొందరపడదు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో చాలా సందర్భాల్లో మనం ఈ మెచ్యూర్ ఫంక్షన్లో ఎస్తేరు జ్ఞాపకం రాకుండా వాక్యమే ఉండదు. ఎస్తేరు విషయంలో కొంచెం కిందకు వచ్చేద్దాం. అక్కడ ఎస్తేరును చూసిన వారందరికీ దయ కలిగెను. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఇంకో మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరును చూసిన వాళ్ళందరికీ ఏం పుట్టిందంట? దయ పుట్టిందంట. ఆవరణములో ఎస్తేరు నిలబడినప్పుడు రాజు చూడగా రాజుకు ఆమె యందు దయ కలిగిందంట. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఒక పెద్ద ఆయన ఒక కాలనీని చూశాడంట, ఒక వీధి. ఆ వీధిలో ఆయన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఆ వీధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా పూర్ ఫ్యామిలీస్. అక్కడున్న పిల్లలు కూడా సరైన వస్త్రాలు లేవు, సరైన స్థితిగతుల్లో లేరు. కాబట్టి ఆ వీధికి వెళ్ళి నువ్వేదన్నా కంట వస్త్రాలు లేక కాస్త ఆర్థిక సహాయం వాళ్ళకి చేస్తే వాళ్ళు బాగుపడతారు అని చెప్పినప్పుడు ఒక ఆయన పిలిపించాడంట, పలానా దగ్గరికి మీ వీధిలో ఉన్న వాళ్ళందరూ మీ పిల్లలు అక్కడికి వెళ్ళాలని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనకు సహాయము అందిస్తాడు. ఆ విషయంలో మాట అందుకున్నటువంటి ఆ కాలనీలో ఉన్న వారందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ యజమానుడు పంచడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ చూస్తూ ఉన్నాడంట. అందులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ముఖాలు కానీ వాళ్ళ వస్త్రధారణ కానీ చూస్తున్నప్పుడు చాలా జాలి కలిగి ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కల. ఎలా ఉన్నాయంట? చాలా జాలి కలిగి ఉందంట. అందులో ఒక అమ్మాయి వచ్చిందంట, చక్కగా కిటికీలు బట్టలు వేసుకుని, ఆ చెవులకి అవి పెట్టుకుని, అవి ముక్కులు కట్టుకుని, మధ్యలో పాపడికి పెట్టుకుని, లేకపోతే వేసుకుని మొత్తం వెనకాల జల్లు వేసుకుని, జర్రింగ్లు వేసుకుని, అన్నీ వేసుకుని చిప్ టాప్ అని గల్లు 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 అని వచ్చిందంట. ఎలా వచ్చిందంట? మా చిన్నప్పుడు పాట ఉంది, గల్లు 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 గజ్జల వయ్యార మా తందనాన తాన. మేము అక్కడక్కడ క్యాంపులో పాడుతూ ఉండేవాళ్ళం. అలాగ గల్లు గల్లుమంట వచ్చిందంట. అందరం చూస్తున్నప్పుడు ఈయనకి జాలేసిందంట. వాళ్ళ యొక్క వస్త్రధారణ చూసి, వాళ్ళ ముఖాలు తగ్గింపు చూసి, వాళ్ళ దీనస్థితి చూసి చాలా జాలేసిందంట. కానీ గల్లు గల్లుమని చూడగానే ఈయన గుండెలో గల్లు గల్లుమందంట. అంటే చూడగానే క్రైస్తవ పిల్లలకు వస్త్రధారణ ఎలా ఉండాలంటే చాలా సింపుల్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలాగ. హల్లెలూయా. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎలాగ ఉండాలి? మెచ్యూర్ ఫంక్షన్లో ఇంకా చక్కగా అలంకరించాలి. నేనే చెప్తాను అలంకరించమని. పెళ్లి కూతురు కూడా అలంకరించాలి, అది వేరే విషయం. ఒక ఫంక్షన్లో అలంకరించబడ్డం అనేది వేరే విషయం. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే సంఘానికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, సమాజంలో మధ్యకి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు మన అలంకరణ ఎలా ఉండాలంటే అతిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అది అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే. ఈ మధ్యన అక్కడక్కడ చెప్తున్నారు, ఆ ప్యాంట్లు వేసుకుంటున్నారు, మొత్తం ప్యాంట్లు అన్నీ చిరిగిపోయి ఉన్నాయంట. అవి ఏం ప్యాంట్లు అంటే? అయ్యే ఏంటో టామ్ అండ్ జెర్రీ అంట, నాకేం అర్థం అట్లా. టామ్ జీన్స్ అంట. ఎందుకురా వేసుకోకుండా ఫుల్ బట్టలు వేసుకోండి. ఆడపిల్లల బట్టలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇది చాలా సింపుల్గా ఇన్నోసెంట్గా ఉండాలి. మన ముఖం చూడగానే దేవుని పిల్లలు అన్నట్టు కనపడాలి. దేవుని స్తోత్రం కలాగా. హల్లెలూయా. ఫంక్షన్ జరిగినప్పుడు మాత్రం అలంకరించుకోండి, ఎందుకంటే అది ఫంక్షను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, యవ్వన స్థితి చాలా డేంజరస్ జోన్ అని గతంలో చెప్పాను. కాబట్టి ఈ డేంజర్ జోన్లోకి అడుగుపెట్టిన యవ్వన బిడ్డలు, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, మీరు బలంగా ఉండాలి, మీరు ఫలించాలి,
మీరు అనేకులకు ఆశ్రయం కల్పించాలి. మీరు దేవుడు వాడుకోవడానికి అర్హత కలిగిన పాత్రలుగా ఉండాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు, మీ ఇష్టానుసారంగా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకేంటి ఇంటర్ పాస్ అయిపోయాను, 10th పాస్ అయిపోయాను, డిగ్రీ పాస్ అయిపోయాను, నువ్వు చెప్పేది ఏంటని తల్లిదండ్రులకు మాత్రం వ్యతిరేకించే పని ఉండొద్దు. నిజమే కావాలి. 10th క్లాస్ పాస్ అయ్యాను కొమ్ములు వచ్చేసి ఏంటి 10th క్లాస్ పాస్ ఎక్కడ, ఆడు 10th క్లాస్ పోసినాడు పాప, మాడు ఎప్పుడు మొహం తెచ్చుకుని ఉంటాడు పాప, మాడు ఏమనలేడు. ఎందుకంటే పాపం ఫెయిల్ అయిపోయాడు కదా, ఆడేమనలేడు పాపం. ఆడేం చెప్పినా రే పేడ కడితే ఎత్తేస్తాడు, రే కుర్చీ తీసి తీసేస్తాడు, ఎన్ని పనులను చేసేస్తాడు. కారణం ఏంటంటే ఫెయిల్ అయిపోంటారు కదా. అదే 10th క్లాస్ పాస్ అయినా ఏంటి పేడ ఎత్తమన్నాం ఏంటి, ఏంటి నీళ్ళు తెమ్మన్నాం ఏంటి, ఇప్పుడు దాకా చదివి 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 కష్టపడిపోయి పాస్ అయిపోయాను అని కొమ్ములు వచ్చేస్తాయి. ఈ 10th క్లాస్ ఇవన్నీ చిన్న చిన్నరా, ఇంకా చాలా ఉంది చదువు. దేవుని స్తోత్రం. చాలా చదువు ఉంది, చాలా పెద్ద చదువు ఉంది. ఇప్పుడు ఏదో పాస్ అయిపోయామని మెట్టి పైకి ఎక్కేయకుండా ఇంకా చాలా ఉంది, చాలా ఉంది. మన స్థితి, మన చదువులు అయితే చాలా చాలా ఉంది. కాబట్టి మీరు బాగా చదవాలి. తల్లిదండ్రుల చేత ఫీజు కట్టించలేకుండా గవర్నమెంట్ నుంచి మీరే సదుపాయాలు తెచ్చుకుని చదివే స్థితికి చదవాలి. చప్పలు కొట్టాలి మీరు. మాకెందుకు అన్నారు మీరు మంచిదోళ్ళు. కాబట్టి యవ్వన కాలంలో దేవునికి ఉపయోగపడండి. యవ్వన కాలంలో యవ్వనేచ్ఛలకు దూరంగా ఉండండి. యవ్వన స్థితి భయంకరమైనది, భయపెట్టేది, దడపెట్టేది, గుండెల్లో గుబులు పెట్టేది. కాబట్టి చాలా జాగ్రత్తగా గుండెని నింపరం చేసుకోండి. ఎవరు పడితే వాళ్ళకి గుండె ఇచ్చేయకండి. గుండె కదా అని ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చాక ముసలి తీసుకెళ్తాము, నాకు గుండె అక్కడ తగిలిచ్చానని చెప్పింది చూసారా. మా బెనిసిదాలు ఆత్మ చూస్తూ ఉంటుంది. అది వచ్చిందంట, వచ్చి నువ్వు ఇచ్చే అరటిపళ్ళు నాకు చాలా బాగున్నాయి, మా ఇంటికి విందుకు రమ్మని తీసుకెళ్ళిందంట. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ముసలందరూ ఉత్తినే ఏం లేదు, విందుకు తీసుకెళ్తలేదు నిన్ను, మా ఆవిడని గుండె కావాలందండి. అప్పుడు ముసలి అంటది, ఇది కోత అంటది, అయ్యయ్యో ఆ మాట ముందే చెప్తే నేను పట్టుకొచ్చేద్దును కదా, నా గుండె నేను ఎక్కడ తగిలిచ్చాను. అమ్మాయిలు కనుక మీ గుండె అడిగితే మీరు ఏం చేయాలి, అయ్యయ్యో ఆగమ్మా ఆల్రెడీ గది నిండిపోయిందమ్మని చెప్పండి. అమ్మాయిలు అయితే ఏం చెప్పాలి, అయ్యో అప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పండి. ఫుల్ అయిపోయిందమ్మా నా గుండె. అలా కాలేదని నో వేకెంట్ బోర్డు పెట్టుకుంటారా, ఓకే. అప్పుడు మీ గుండె గుబులు ఉండదో, మీ గుండె దడ ఉండదో, హాయిగా నిద్రపోవచ్చు. గుండెల్లో లేనిపోయినని పెట్టుకున్నాను అనుకోరా, రాత్రుల్లో నిద్ర ఉండదు, స్కూల్లో చదువు ఉండదు, కాలేజీకి వెళ్ళినా చదువు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా గుండెలో ఎవరిని పెట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని పెట్టుకోండి. దేవుని స్తోత్రం కలాగా దేవుని వాక్యమును మీ హృదయంలో సంతృప్తిగా నివసింపచేయండి. దేవునికి అనుకూలమైన యోగ్యమైన పనిముట్లుగా బ్రతకండి. దేవుడి మమ్మలను ఈ చిన్న తల్లిని దీవించను గాక. రైట్, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాగణుడైన మా దేవ, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు ప్రభా. ఎన్నో విషయాలు చక్కగా వివరంగా అర్థమయ్యేటట్లుగా మీరు మాకు వినిపిస్తూ ఉన్నారు. మా యవన బృందం అంతా చక్కగా ఉన్నారు ప్రభా. వారు బలపరచబడేవారుగా, ఫలింపబడేవారుగా ప్రభా, అనేకులకు ఆశ్రయం ఇచ్చేవారుగా ప్రభా, నీ పనిముట్లుగా వాడబడేదానికి సహాయం చేయండి ప్రభా. నీ దయ పొందే బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. నీ కృప పొందే బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మా రాజకుమారుని దీవిస్తున్నాం ప్రభా. మా దీవెనలపైన మీ ఆశీర్వాదాలు ఉంచండి. నీ ముద్ర వేయండి. నీ పరిశుద్ధాత్మ నింపుదల బిడ్డకు తోడుగా ఉంచండి. తొందరలోనే ప్రభా నీ నామాన్ని ఎరిగి ప్రభా తన పాపాన్ని ఒప్పుకొని తండ్రి రక్షించబడి నీ సంఘంలో సాక్షిగా ఎదిగినట్లుగా సహాయం చేయండి. ముందుంచబడినటువంటి పరిచయం దీవించండి. మేలుతో నింపండి. వాక్యము ఉన్న ప్రతి హృదయాన్ని కదిలింపచేయండి. ప్రతి హృదయాన్ని వాక్యము అనే శక్తి చేత నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్ చేద్దాం. ఆమెన్. క్రీస్తునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లలు ఎక్కడ